హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఎలా వర్క్ అవుతుందంటే, మీరు వరి నాటడం తెలుసా? అవును. ఇట్ ఈస్ సేమ్ లైక్ దట్. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అంతా ఒక స్కిల్డ్ ప్రాసెస్ అండి. ఎక్కడ తప్పు పోయినా రిజల్ట్లో తప్పు వచ్చేస్తుంది. ఎక్కువ మంది హెయిర్ కలర్స్ వాడతారు. హెన్నానే కదా, అది ఆర్గానికే కదా, ఏమవుతుంది అంటే నల్ల మచ్చలు వస్తాయి ఫేస్ మీద. మనం స్కాల్కి పెట్టుకుంటే ఫేస్కి ఎలా వస్తుంది అంటే, షాంపూస్, కండిషనర్స్ విషయంలో మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? షాంపూ ఎలా చూస్ చేసుకోవాలి? షాంపూ ఇప్పుడు సపోజ్ మీకు డాండ్రఫ్ ఉంది అనుకోండి, చేతిలో వేసుకున్నప్పుడు థిక్ క్రీమీ టైప్ ఉందనుకోండి, అది సో హెయిర్కి హెల్ప్ అయ్యే న్యూట్రిషన్ ఏంటి? వన్ థింగ్, ప్రోటీన్. ఎందుకు? మీ హెయిర్ స్టాండ్తో సహా రూట్ నుంచి ప్రోటీన్ బాండ్స్ ఉంటాయన్నమాట. హెయిర్ విషయంలో చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి? గ్రే హెయిర్ ఒకటి పుల్ చేస్తే ఇంకొకటి వచ్చేస్తుంది అనుకోవడం, అది కామన్. అంటే బట్ రాదు కదా. రాదు. ఒక హెయిర్ ప్రోడక్ట్ ఏదన్నా మీరు సజెస్ట్ చేస్తే ఏం సజెస్ట్ చేస్తారు? కోవిడ్ ఇంపాక్ట్, ఆ సిమ్టమ్స్ ఈ హెయిర్ ఫాల్ మీద ఏమన్నా ఇప్పటికీ చూపిస్తున్నాయా?